హాయ్ అండి. నమస్తే. నేను మీ కల్పనాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పంజాబీ ప్యాంట్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా నాడాని స్టిచ్ చేసుకోవాలండి. నాడాని స్టిచ్ చేసుకోవడం కోసం పీసుల్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మీడియం సైజ్ వాళ్ళకైతే నాడాకి జాయింట్స్ పడవండి. ఇది పెద్ద సైజు వాళ్ళది ప్యాంట్ స్టిచ్ చేసేది. నడుము లూజ్ వచ్చేసి 48 ఇంచులు. అందువలన నాడాకి జాయింట్లు వేయాల్సొస్తుంది. నాడాని స్టిచ్ చేసుకోవడం కోసం అంచుల్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఖర్చు కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ చివరికంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు కనిపించకుండా అంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి బెల్ట్ భాగం కదా! ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఉల్టా సీదా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసుకొని పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడు సన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇటు సైడ్ కూడా అదే విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. నాడా దూర్చుకోవడం కోసం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! 1 ఇంచ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో 1 ఇంచ్ ఫోల్డ్ చేశాం కదండీ! అలానే చివరికంటూ 1 ఇంచే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్‌ని సరి చేసుకుంటూ ముడతలు లేకుండా స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ భాగాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలి భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఒక కాలి భాగాన్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ కాలి భాగాన్ని కూడా ఓపెన్ చేసుకొని కిస్తా పాయింట్ ఉంది కదా! ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఉల్టా సీదా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇలా పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. కాలి భాగం దగ్గర ఫోల్డింగ్ కోసం 2 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా! 2 ఇంచుల్లో 1 ఇంచును ఫోల్డ్ చేసుకొని మరలా ఇంకో 1 ఇంచును ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన ఒక స్టిచ్, కింద ఒక స్టిచ్ వేసుకున్నాం కదా! ఈ 2 స్టిచెస్ మధ్యలో ఎక్స్‌ట్రా ఒక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం కలిపి 4 స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో కాలు భాగాన్ని కూడా ఇలానే ఫోల్డ్ చేసుకొని 4 స్టిచెస్ వేసుకోవాలి. నడుం భాగాన్ని ఈ విధంగా 4 మడతలు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగాన్ని వచ్చేసి ఖర్చు లోపల వైపుకు ఉండేలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అదే విధంగా కాలి భాగాన్ని ఖర్చు పై వైపుకు ఉండేలా పెట్టుకోవాలి. బెల్ట్ భాగం యొక్క సెంటర్ పాయింట్, కాలి భాగం యొక్క సెంటర్ పాయింట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ మధ్యలో కట్ పెట్టుకున్నాం కదా బెల్ట్ భాగానికి, ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి.
ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం బెల్ట్ భాగానికి కట్ పెట్టుకున్నాం కదా, ఈ బెల్ట్ భాగం దగ్గర కట్ పెట్టుకున్న దగ్గర కాలి యొక్క భాగం ఎక్స్ట్రా క్లాత్ ని మొత్తం కొంచెం ఇటువైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అదే విధంగా ఈ కట్ కి ఇటువైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ని మొత్తం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బెల్ట్ భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బెల్ట్ భాగం దగ్గర ఈ ఓపెన్స్ రెండు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఒక పావించి ఖర్చు ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. పై వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ కిస్తా దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలండి. ప్యాంట్ యొక్క మిడిల్ పాయింట్ ఇది. కాలి భాగం దగ్గర 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదుగా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ కిస్తా పాయింట్ దగ్గర నుండి స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ ని సరి చేసుకుంటూ ముడతలు లేకుండా స్టిచ్ వేసుకోవాలి. కాలి భాగం దగ్గర 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కిస్తా పాయింట్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. సైడ్ ప్రిల్స్ పెట్టుకొని ప్యాంట్ ని స్టిచ్ చేసుకోవడం ఎంత ఈజీనో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.